వెళ్తున్న రైల్లోని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన నెటిజన్ల హృదయాలను కలిచివేసింది. మనం ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం సరిహద్దుల్లో మేల్కొని ఉండే సైనికులు రైల్లో ప్రయాణిస్తూ ట్రైన్ టాయిలెట్ దగ్గర నేలపై నిద్రిస్తున్న దృశ్యం ఆన్లైన్లో తీవ్ర భావోద్వేగాలకు గురి చేసింది. కానీ ఈ కథ ముగింపు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జై హింద్ అని నినాదాలు చేస్తూ సలాం అని సల్యూట్ చేసేలా చేసింది. ఈ వైరల్ వీడియోలో కొంతమంది భారత జవాన్లు ఎన్నికల విధులకు అనూహ్యంగా పిలుపు రావడంతో కన్ఫర్మ్ టికెట్లు లేకపోవడంతో ప్రయాణిస్తున్నారు. రైలు మొత్తం రద్దీగా ఉందంటే వారు రెస్ట్ రూమ్ దగ్గర నేలపై పరిచిన దుప్పట్లలో పడుకోవాల్సి వచ్చింది. అప్పుడు రైల్వే సిబ్బంది చేసిన పని నెటిజన్ల మనసులను గెలుచుకుంది. ఈ సైనికులను చూసినప్పుడు టీటీఈ మనసు కరిగిపోయినట్లు వీడియోలో కనిపించింది. వారి ఐడీలను తనిఖీ చేసిన తర్వాత టీటీఈ వెంటనే ఇతర బెర్తులను సర్దుబాటు చేసి వారికి గౌరవప్రదమైన సీట్లను ఇచ్చారు. దీనికి సైనికులు ప్రతిస్పందన అందరి మనసులను గెలుచుకుంది. ఈ వీడియో రికార్డింగ్ తేదీ, ప్రదేశం అధికారికంగా ధృవీకరించినప్పటికీ ప్రతి ఒక్కరూ టీటీఈ ప్రవర్తనను ప్రశంసిస్తున్నారు. ఇండియన్ వారియర్ అఫీషియల్ అనే హ్యాండిలింగ్ నుండి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. టీటీఈని ప్రశంసిస్తూ ఒక వ్యక్తి ఇదే నిజమైన దేశభక్తి. ఒక వ్యక్తి హోదా కంటే అతని మతమే ముఖ్యం అని రాశారు. మరొకరు వ్యవస్థను ప్రశ్నిస్తూ దేశాన్ని రక్షించేవారు టాయిలెట్ల దగ్గర ఎందుకు పడుకోవాలి? వారికి ఒక కోట ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఈ వీడియో ముందే రాసిపెట్టినదని కొందరు భావిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిని మానవత్వ విజయంగా కీర్తిస్తున్నారు.